నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ముక్కోటి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ కళ్యాణ మండపానికి చేర్చారు. శ్రీ రంగనాథుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. ప్రత్యేకించి పవిత్ర పినాకిని తీరాన వెలసి ఉన్న ఉత్తర శ్రీరంగంగా భావించే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇవాళ స్వామివారిని తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ భక్తులు వేచి ఉన్నారు. ఇప్పటికే వేలాది మందిగా స్వామివారిని దర్శించుకుని ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడి ఆలయం విశిష్టలతో కూడుకున్నందువల్ల అనేక మంది భక్తులు కూడా క్యూలైన్ల నుంచి నేరుగా వచ్చి శేషశయనుడిగా ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భక్తులు ఉవ్వెత్తున పోటెత్తడంతో కిలోమీటర్ల కొద్దీ ఇక్కడ భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రత్యేకించి కార్యనిర్వహణ అలాగే ఈ భక్తుల పరంపర ఎంతసేపు కొనసాగుతుంది, ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం ద్వారా వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ ఆలయంలో నిర్వహణ పరంగా ఉన్నటువంటి ప్రధాన భద్రతా చర్యలతో పాటు అలాగే ఆలయ భక్తులు వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించున్నారో మన దగ్గర ఇక్కడ ఆలయ చైర్మన్ వెంకారెడ్డి అలాగే కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళతో కలిసి మరికొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, ఇవాళ అనూహ్యంగా ఎప్పుడు గత 10-15 సంవత్సరాలుగా కూడా ఇంత క్రౌడ్ని ఎప్పుడు కూడా చూడాల, ఇంత క్రౌడ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాగా ఉన్నాయి? నమస్కారం అండి. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి సందర్భంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఘనంగా జరుగుతుంది. ఈ ద్వార దర్శనం ఉదయం 4 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు రాత్రి 11 గంటల వరకు ఆఖరి భక్తుడు దర్శనం చేసుకునే వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగుతాయి, నిరంతరాయంగా కొనసాగుతాయి. మధ్యలో ఎటువంటి బ్రేక్ ఉండదు. అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఈసారి పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ఎత్తున భక్తులు రావడానికి కారణం ఏంటి? క్రమక్రమంగా రంగనాథ స్వామి వారి భక్తులు పెరుగుతున్నారు. గత సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను. దినదిన అభివృద్ధి చెందటానికి మార్గం సుగమమైనట్లుగా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే పూర్వవైభవం త్వరలో వస్తుందని ఈ టెంపుల్కి నేను ఆశిస్తున్నాను. అంటే ముఖ్యంగా క్యూ లైన్లలో చాలా దూరం కూడా భక్తులు వేచి ఉన్నారు. అవునండి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఎక్కడ కూడా క్యూ లైన్లు బ్రేక్ అనేది లేకుండా చాలా త్వరగా దర్శనం అయ్యే విధంగా జరుగుతుంది. క్యూ లైన్లు అంత పెద్దవి ఉన్నా కూడా మ్యాక్సిమం భక్తులకి అరగంట నుంచి 45 మినిట్స్లోనే దర్శనం అవుతుంది. అంతకన్నా కూడా ఎక్కువ వెయిటింగ్ చేసే అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. ఈ రద్దీ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయటం జరుగుతుంది. ఇవాళ ఆయన నిద్ర నుంచి మేల్కొని ఈ దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలానికి ఆయన మేల్కొని ఉండి బయటకు వస్తున్నందున ఆయన దర్శనం కోసం అందరూ కూడా భక్తులు వేంచేసి ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే వేలాది మంది భక్తులు కూడా క్యూ లైన్లలో ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో కనిపిస్తుంది. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి పర్వదినాన నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి.